ఆచార క్రైస్తవము సరిపోదు. ఆచార క్రైస్తవం సరిపోదు. మీరు ఎందుకండి ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్పరు అని చాలామంది అడిగారు నన్ను. నేను చెప్పాను, అంత దమ్ము లేదు బాబు నాకని చెప్పాను. ప్రభువు నేర్పిన ప్రార్థన చేయడానికి అంత పరిశుద్ధుని ఇంకా నేను కాలేదు, నేను అంత పరిపూర్ణుణ్ణి కాలేదు. అది చేయాలంటే భయం, గుండెలో దడ. ఎందుకు దడెందుకు అన్నాడు. మాకు విరోధముగా అపరాధములు చేసిన వాళ్లను నేను క్షమించిన ప్రకారము నా అపరాధములు క్షమించమని ప్రార్థన చెయ్యాలి. మరి అంత దమ్ము నాకు లేదు. నేను చాలామందిని క్షమించలేదు. నంబర్లో లిస్ట్లో పెట్టుకున్న ఈయన ఎప్పటికైనా టైం దొరికితే తోలు తీయాలనే ఉంది నాకు. నేనంత మంచోడిని కాదు, నేను యథార్థంగా చెప్తున్నా. అన్యాయంగా నన్ను కష్టపెట్టినోడు, అన్యాయంగా నన్ను బాధ పెట్టినోడు కొంతవరకు సహిస్తా. ఆ తర్వాత వీడిని ఎప్పటికైనా ఏకమై ఉట్టి కట్టుకొని ఊరేగండి, మాకెందుకు. వాడు నన్నోడు కొట్టాడు, మళ్ళీ నేను కొడితే నాకు మజాగా ఉంటుంది. నువ్వు కొడతావు, ఎప్పటికో 30 ఏళ్ళకి కొడతావు. అది ఈ తప్పుకే కొట్టినట్టుగా ఏం తెలియదు. నిన్ను ఇవాళ కొడితే నువ్వేమనకు, నేను 50 ఏళ్ళైనాక వాడిని కొడతానంటే మేము మానవులం. మానవ లోకంలో టైం ప్రకారం దెబ్బ పడితేనే తెలుస్తుంది. ఎప్పుడో కొడతానంటే అది నాకేమి ఇంట్రెస్టు, నాకు అక్కర్లేదులే బాబు. అన్యాయం చేసేవాడు చేస్తానే ఉండని, దేవా నీ మనసాక్షి. నువ్వు ఎప్పుడో కొడతావంటే ఈ లోపల వాడు ఉంటాడో పోతాడో తెలియదు. వాడిని నువ్వు శిక్షిస్తే అప్పటికి నేను ఉంటానో పోతానో తెలియదు. హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఈ పగ తీర్చడం ప్రాసెస్ ఏం బాగాలేదు. ఇప్పుడు నన్ను వాడు కొట్టినందుకు నేనే కొడితే అది కొంచెం కమ్మగా ఉంటుంది, అవును కదా. కాబట్టి అది నా తత్వము. నేనేం మాదిరి పురుషుని కాదు, నాలోని ఆదాము స్వభావం అనుకోండి, ఏదైనా అనుకోండి. అది మరి అటువంటి హృదయం పెట్టుకొని నాకు విరోధముగా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం నీవు నా అపరాధములు క్షమించుమంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆమేన్ అన్నాడు అనుకో, నన్ను కూడా దేవుడు లిస్టులో పెట్టుకుంటాడు. నా అపరాధముల కొరకు నా తోలు తీయటానికి ఆయన పెట్టుకుంటాడు. అందుకని నేను పొరపాటును కూడా ఆ ప్రార్థన చెప్పను. మీరు ఎందుకు చెప్పరండి అంటే అంత దమ్ము లేదు బాబు, నేను ఇంకంత పరిశుద్ధుడిని కాలేదు అని చెప్తాను. ఏమండి, ప్రభు నేర్పిన ప్రార్థన 10 ఆజ్ఞలు అవేవి కూడా నేను నా నోటితో పలకడానికి యోగ్యుణ్ణి కాదు. నోటితో పలకడానికి నేను యోగ్యుణ్ణి కాదు. విగ్రహారాధన చేయొద్దు తెలుసు, విగ్రహారాధన చేయట్లేదు. కానీ నీ హృదయములోని విగ్రహముల సంగతి ఏంటి అన్నాడు ఆయన. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయమన్నాడు. మా ఇంట్లో బొమ్మలు లేవు పూజించడానికి, కానీ ధనమును ఎక్కువ ప్రేమిస్తే అది కూడా ఒక విగ్రహారాధన. ఎవడండి పరిశుద్ధుడు? 10 ఆజ్ఞలు పాటించినోడు ఎవడు లేడు. 10 ఆజ్ఞలు పాటించినోడు యేసయ్య తప్ప. కనుక 10 ఆజ్ఞలు వచ్చు, ప్రభు నేర్పిన ప్రార్థన వచ్చు, ధన్యతలు వచ్చు. అలాంటి అదంతా ఆచార క్రైస్తవం పిచ్చోడా, నువ్వు ఇంకా ఉచ్చులో ఇరుక్కుపోతున్నావు. ఆచార క్రైస్తవం కాదు. ఆ 10 ఆజ్ఞలు ధన్యతలు నిన్నెప్పుడు ఖండిస్తూనే ఉంటాయి. ప్రభువు నేర్పిన ప్రార్థన నిన్ను దోషిగా నిలబెడుతూనే ఉంటాయి. చాలా డేంజర్, ఖతర్నాక్ ప్రార్థనలు అవన్నీ. ఏదో చిలక పలుకుల్లాగా చెప్పేస్తే అయిపోయింది. పైన కూర్చొని దేవుడు ఆమేన్ 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 అంటుంటాడు. కావలసింది ఇక్కడ ఆచార క్రైస్తవం కాదు.